నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. సాధారణంగా వృషభ రాశి అధిపతి వచ్చేసి మనకి శుక్రుడు అయ్యాడు. సో సాధారణంగా శుక్రుడు వృషభ రాశికి అధిపతి అయ్యాడు కాబట్టి చాలామంది కళల్లో కానీ, యూట్యూబ్ రంగం కానీ, మీడియా రంగం కానీ, పత్రికా రంగం కానీ, సినీ ఫీల్డ్లో కానీ ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే కళలు ఉన్నాయి, 64 కళలు ఉన్నాయి, అందులో అయినా కూడా రాణించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు. చంద్రుడు ఎవరికైనా సరే మాతృకారకురాలు. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, అలాగే తల్లికారకుడు అన్నమాట. సో చంద్రుడు అక్కడ ఉచ్చలో ఉన్నందుకు ఏంటంటే తల్లి అంటే ప్రాణం, తల్లి మాట జవదాటకుండా ఉండడం, అలాగే తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% పరిపూర్ణంగా వాళ్ళకు ఉండడం అనేవి జరుగుతాయి. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఇందాక మేష రాశి గురించి చెప్పిన మేష రాశి వారికి ఏమో శివుడు అంటే ఎక్కువ ఇష్టం, ఆంజనేయ స్వామి అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందండి. అలాగే వృషభ రాశి వారికి మనకి వినాయకుడు ఒకరు, వెంకటేశ్వర స్వామి ఒకళ్ళు బాగా ఇష్టం ఉంటుంది, అలాగే దత్తాత్రేయ స్వామి కానీ వీళ్ళు ఎక్కువగా ఇష్టం ఉంటారు. వృషభ రాశి వారి ప్రస్తుతం ఏంటంటే మనకి మెయిన్గా ఈ రాశి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని లాభస్థానంలో పరిపూర్ణంగా బాగున్నాడు. శని లాభంలో ఉన్నాడంటే లాభం చేకూరుస్తాడు. ఎందుకంటే శని ఉద్యోగకారకుడు, వృత్తికారకుడు, ప్రొఫెషన్ కారకుడు కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే మనకి ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ రావడం, అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, అలాగే షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును, అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. సో వీళ్ళకి మటుకు ఏంటి మెయిన్గా ఇప్పుడు మనకి జూన్ దాకా గురుబలం ఉంది కాబట్టి గట్టి ప్రయత్నం మీరు చేస్తే కనుక అవివాహితులు వివాహం అవుతుంది, సంతానం లేని వారి సంతానం కలగడం కానీ, అంటే కన్సీవ్ అవ్వడం కానీ ఉంటుంది, అలాగే వెహికల్ కొనవచ్చు, అలాగే బంగారం కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువనే. కాబట్టి వీళ్ళకి నన్ను అడిగితే కనుక పట్టిదల బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తృతీయ స్థానంలోకి గురువు ప్రవేశించినా కూడా శని బలం అనేది పరిపూర్ణంగా ఉంది, రాహు బలం బాగుంది, కేతు బలం బాగుంది కాబట్టి వీళ్ళకి కూడా పట్టిందల బంగారాన్ని 100% చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ వృషభ రాశి వారి ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతోంది? వీళ్ళకి మెయిన్గా వృషభ రాశి వారికి ఏంటంటే వీరికి కూడా చతుర్థ స్థానంలో ఒక 4 నెలలు ఇందాక చెప్పుకున్న 83 రోజులు సింహరాశిలో గురువు ప్రవేశిస్తాడని. కాబట్టి ఆ విద్యార్థులు ఎవరైతేనో వాళ్ళకు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. వాళ్ళకు కూడా ఈ పోటీ పరీక్షల్లో నెగ్గడం, అలాగే ఇప్పుడు ఎంసెట్ అవనండి, లేకపోతే నీట్ ఎగ్జామ్స్ అవనండి, అయితే ఎంఎస్కి వాళ్ళు ట్రై చేస్తుండడం, లేకపోతే ఏదైనా సరే ఉన్నత చదువుల గురించి ఫారెన్ అయినా అంటే ఇండియాలో అయినా ఎక్కడ వాళ్ళు ట్రై చేసినా కూడా ఖచ్చితంగా మంచి ర్యాంక్ రావడం, మంచి యూనివర్సిటీలో వాళ్ళకి సీట్ రావడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంగా ఎంత బాగుంటుంది? ఆరోగ్యానికి మెయిన్గా ఏంటంటే శనిని చూడాలండి, ఆయుష్ కూడా శనిని చూడాలి. సో కుజుడు వాళ్ళు 45 రోజులకు మారుతుంటారు కాబట్టి పర్వాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం, ఆయుష్ 2 కూడా పరిపూర్ణంగా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు వృషభ రాశికి. సో పరిహారాలు తెలియజేస్తారు? పరిహారాలు వచ్చేసి మనకి మెయిన్గా గురువు ఒక్కడే మనకి తృతీయ స్థానంలో వస్తాడు, మిగతా నిగ్రహాలు దేవుడి దగ్గర బాగానే ఉన్నాయి కాబట్టి వీలైతే కనుక దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి గురువారం మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, ఎప్పుడైనా వీలైతే కనుక మనం అర్చన కానీ, అభిషేకం కానీ ఆ దత్తాత్రేయ స్వామికి చేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.